నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునిచున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని నుంచినందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నా ప్రభ. ఎంతోమంది ప్రభ నశించిపోతున్నారు ప్రభ. నశించిపోయిన వారిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, వరదలలో నాయన ప్రభ ఎంతోమంది కొట్టుకుపోతున్నారు ప్రభ. వారిని రక్షించమని, వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంకి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు మనస్సును కరిగి ప్రభ వారికి సహాయం చేసే హృదయం దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యము వినిచుండగా ప్రభ, చెప్పుచుండగా నాయందుండి నువ్వు నడిపించమని అడుగుచున్నాం ప్రభ. వినిచున్న వారికి ప్రభ ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 12:16 నుంచి చూద్దామండి. 15 నుంచి చూద్దామండి. యేసు ఆ సంగతి తెలుసుకుని అచట నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేర్చినట్లు అలాగూ జరిగాను కదా. ఏంటదండి? యేసు వచ్చ చేయగల వారిని వీరందరినీ కూడా స్వస్థపరిచి అక్కడి నుంచి వెళ్ళి ఇది ఎవరికి కూడా చెప్పకుడి అని వారికి ఆజ్ఞాపించాను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగినను కదా. యెషయా ద్వారా చెప్పబడినవి అలాగూ జరిగినని చెప్పుచున్నారు. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనని నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమున ఇష్టుడై నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచారము చేయును. ఏంటదండి? యేసుక్రీస్తు వారిని యెహోవా దేవుడు ఎంచుకుని ఉన్నాడు. ఇందువలన వారు సేవ చేయుటకు, వారిని మనలను రక్షించుటకు ముందు మనిషి కుమారుని పంపి ఉన్నాను ఈ లోకంలోనికని చెప్పి ఉన్నాడు. మనిషి కుమారుడు వచ్చి మనలను ఎన్నో స్వస్థతలు దయచేశాడు. ఎంతోమందిని రక్షించాడు యేసుక్రీస్తు వారు. మారు మనసు పొందండి అని బోధ చేయుచున్నాడు. ప్రతి ఒక్కరును కూడా దేవుని వైపు చూడండి అని చెప్పుచున్నారు. కానీ ఎవరును కూడా నమ్మలేకపోతున్నారు, ఎవరును కూడా దేవుని గ్రహించలేకపోతున్నారు. ఇలాగ ఎంతోమంది ఈ రోజులో సేవ చేస్తున్నారు. వారెవరిని కూడా ఈ రోజుల్లో తిరస్కరిస్తున్నారు. ఏది న్యాయమో ఏది అన్యాయం అనేది ప్రజలు కూడా తెలుసుకోలేకపోతున్నారు. మనం ఈయన ద్వారా నా ఆత్మ నుంచేదనని చెప్పుచున్నాడు. ఎవరి ద్వారా? ఈయన ద్వారా అనగా యేసు గలిలయ కొండ మీద ప్రసంగం చేయించినప్పుడు, దేవాలయంలో ప్రసంగం చేయించినప్పుడు, అప్పుడు సువార్తను సేవ చేయించినప్పుడు దేవుడు ఈయనని నేను ఏర్పరచుకుని ఉన్నానని చెప్పుచున్నాడు. ఈయన మీద నా ఆత్మ నుంచేదను. ఈ అన్యజనులు న్యాయ విధిని ప్రచారము చేయుదురు. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దము ఎవనికి వినబడదు. విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు. మకమకలాడుచున్న అవి సేనారును అర్పణుడు. ఈయన నాయందు అన్యజనుల నిరీక్షించెదరు అనేను. ఏంటండి? యేసుక్రీస్తు వారు జగడములాడడు అని చెప్పుచున్నారు. ఈయన నా యందు కేకలు వేయడు, వీధులలో శబ్దము చేయడు, వినబడదు. ఈయన విజయమందుటకు న్యాయ విధులను ప్రజలు చేయు వరకు కూడా ఈయనను రెల్లును విరవగొట్టబడుదురను. రెల్లు అనగా బాణము, ఆ బాణమును విరగొట్టబడుదును అని చెప్పుచున్నాడు. ఈయన మకమకలాడుచున్న అవి సేనారున ఆర్పడు. ఈయన నా నామమందు అన్యజనులను నిరీక్షించేదరని అనెను. ఈయన ఎందు ఎవరండి? అన్యజనులు అనగా దేవుని ఎరిగిన బిడ్డలు ఈయన ఎందు నిరీక్షించేదరని చెప్పుచున్నారు. అప్పుడు దెయ్యము పట్టిన గ్రుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబెడును. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. ఏంటండి? యేసుక్రీస్తు వారి యొద్దకి మోగవాడిని తీసుకొచ్చి, దెయ్యము పట్టిన ఒక మోగవాడిని తీసుకొస్తే ఆయన రక్షించారు, వారిని స్వస్థపరిచారు. ఆయన మాటలాడుచును శక్తియు చూపును కూడా పొంది ఉన్నాడు. వానిని స్వస్థపరిచెను.
అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. ఏంటదండి, ఇవన్నీ కూడా చూసి ఈయన దావీదు కుమారుడు కాదా అని, దావీదు కుమారుడు కాదా అని ప్రజలందరూ కూడా విస్మయం పొందుచున్నారు. ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బెయోలేబుల వలననే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఎవని వలనను కాదనిరి. ఏంటదండి, ఈయన యేసుక్రీస్తు వారు దెయ్యములను వెళ్ళగొట్టుచుంటే వీరు దెయ్యములకు అధిపతి అని శిష్యులందరూ కూడా చెప్పుకొనిచున్నారు. ప్రజలందరూ కూడా వీడు దావీదు కుమారుడు కదా, ఎలాగూ చేయుచున్నాడు ఏంటని బయోలేబీల వలననే కదా దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాం. దెయ్యములను ఎవరు వెళ్ళగొట్టుతారండి? ఎవరు? భూత వైద్యుడు వెళ్ళగొడతాడు. భూత వైద్యుడు కానీ లేకపోతే ఎవరన్నా కానీ ఈ రోజుల్లో బోల్డ్ మంది మంత్రాలు తంత్రాలు చేసేవారే కానీ ఎవరు కూడా నిజం మాట్లాడేవారు ఎవరును కూడా లేదు. నిజమైన స్వరూపమును కూడా ఎవరును కూడా ఎరిగిన వారు ఎవరును కూడా లేరు. వారిని వీరు కదా వెళ్ళగొట్టేది. ఏంటి, దావీదు కుమారుడు ఏంటి ఇలాగ స్వస్థపరుచున్నాడు, దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు ఏంటి, ఈయన ఎవరు అని వాళ్ళకు వాళ్ళే సనుగుకొనుచున్నారు. పరిసయ్యులు ఆ మాట విని దెయ్యములను పరిసయ్యులందరూ ఏమనుకునిచున్నారండి, ఈయన ఎవరు, దావీదు కుమారుడు కదా, ఎలా చేయుచున్నాడు ఏంటి, దెయ్యములకు అధిపతి కదా, అధిపతియా ఈయన, దెయ్యములను వెళ్ళగొట్టుచున్నారని వాళ్ళే సనుగుకొనుచున్నారు. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లా నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమునైనను ఏ ఇల్లునైనను నిలువది. ఏంటండి, మనము ఈ లోక సంబంధమైన చూసుకున్నాం అనుకోండి, చాలామంది ఉంటారు. ఒక కుటుంబంలో ఒకళ్ళు ఉంటారు. ఏమనుకుంటారు, ఒకళ్ళు కలిసి ఉంటే ఒకళ్ళు కలిసి ఉండరు, ఒకళ్ళు కలిసి ఉంటే ఇంకొకరు కలిసి ఉండరు. అలాగే ఎవరి కాళ్ళు వేరుపడి ఉంటారో వాళ్ళ సంసారం ఎదరికి రాదని చెప్పుచున్నాడు. ఇది అర్థమవటం కోసమే చెప్పుచున్నాను కానీ వేరే ఉద్దేశంతో ఏం కాదు. అలాగనే వారు కూడా ఎవరు తలంపులు ఎరిగినను వారే తనకు విరోధముగా వేరుపడి రాజ్యమును పాడైపోదురు. తనకు తానే విరోధముగా ఏ పట్టణమునైనా కూడా ఏర్పరచుకును చెప్పుచున్నాడు. మనం దేవుడు ఏమని చెప్పుచున్నాడు, ఎవరైతే దేవుడిని ఎరుగక దేవుని ఎవరైతే దూషిస్తారో, దేవునికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు వేరుపడి ఉంటారని చెప్పుచున్నాడు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును. ఏంటంటే సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా ఏర్పరచుకుంటా ఎక్కడని ఇవన్నీ కూడా చేస్తున్నారని, దెయ్యములు పట్టిన వాళ్ళని వెళ్ళగొడుతున్నారని, ఇవన్నీ చేయటం సాతానికైతే సాధ్యం కదండి. సాతాను పని సాతాని ఎందుకని చేసుకోదు కదా. అలాగే ఈయన ఇన్ని కూడా వెళ్ళగొట్టుకున్నట సాతాను పని అయితే సాతాను ఎలాగ వేరుపరుచుకునని చెప్పుచున్నాడు. రాజ్యము ఎలాగు నిలుచును, సాతానికే విరోధముగా ఏర్పరచుకుంటే సాతాను రాజ్యము ఎలాగు వేరుపడునని చెప్పుచున్నాను. నేను బయోలేబీల వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పులయ్యుందురు. ఏంటండి, నేను బయోబుల వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నేను మీ కుమారులు మీకు మీరే తీర్పు తీర్చుదని చెప్పుచున్నా. స్వస్థపరిచిన వారికి తెలుసు కదండి ఎవరి వలన స్వస్థత పొందారు, లేకపోతే దెయ్యం పట్టిన వాని వలన నిజమైన రక్షకుడు వలన అనేది కూడా తెలుసు. వారు ఈ రక్షణ ఎరిగి ఉండటం వలనే కదా వారికి తెలుస్తుంది. మనం ఏదైనా జరిగిందనుకో, మనం ఏదైనా అన్నాం అనుకోండి, మన బిడ్డలకి తెలుసు కదా, మనం ఇంట్లో ఉంటున్నారు, బయట వాళ్ళకంటే తెలియకపోవచ్చు, మన ఇంట్లో వాళ్ళకి తెలుసు కదా మన పరిస్థితి ఏంటి, మనం ఏమిటనేది. అలాగే మీ బిడ్డలు మీకు తీర్పు తీరుస్తారని చెప్పుచున్నాడు. మనం ఏదైనా ఒక మాట మాట్లాడామనుకో పిల్లలు ఏమంటారు, అమ్మ అది తప్పు ఈ తప్పు అని. ఇప్పుడు రోజులు కంప్యూటర్ కాలం ఇది, పుడతానే కూడా తెలివితేటలు నేర్చుకుని వచ్చేస్తున్నారు. అలాంటి రోజుల్లో ఇప్పుడు ఉన్నాము మనం. దీనిని బట్టి అయినా సరే మీ పిల్లలు మీకే తీర్పు తీరుస్తారని చెప్పుచున్నాడు. మనం మనుషులకు కనబడకపోవచ్చు, మనం ఇంట్లో ప్రతిదీ కూడా మన బిడ్డలు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ మీదకి వచ్చి ఉన్నది. ఏంటదండి, దేవుని ఆత్మ వలనే నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాను తప్పగానే నేను దెయ్యములను భూతములను రాజుని కాదని చెప్పుచున్నాడు. నేను దేవుని రాజ్యము వలనే దేవుని వలనే వెళ్ళగొట్టుచున్నాను. దేవుడు రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని చెప్పి, దేవుని రాజ్యము మన యొద్దకు వచ్చి ఉన్నది. అది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా వచ్చి ఉన్నది. ఒకడు ఎదుట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకునునా?
ఒకడు బలవంతము చేత ఒక నీళ్ళు. ఈ రోజుల్లో చాలా దొంగలు చాలామంది ఎక్కువైపోతున్నారండి. మనము ఇంట్లోకి లేరనుకోండి, ఇంట్లోకి వెళ్ళలేకపోవడం వలన వచ్చి జ్వరబడి వాటిని దొంగిలిస్తూ ఉన్నారు. అదే మనం చూస్తే వస్తారా? వాళ్ళు రారు కదా. మనం చూడలేనప్పుడు వాళ్ళు బలవంతులు కాదు, కానీ బలహీనులే. కాదంటే మనం ఇంటికాడ లేకపోవడం వల్ల వాళ్ళకి బలము ఎక్కువయ్యి వారి ఇల్లుని చొరబడి దొంగతనములు చేస్తున్నారు. అలాగే మీ ఇల్లును కూడా చొరబడునా అని ఉదాహరణకి యేసుక్రీస్తు వారు పరిసయ్యులకు చెప్పుచున్నాడు. నా పక్షమున నుండినవాడు నాకు విరోధి, నాతో కలిసి కూర్చునివాడు చెదరగొట్టువాడు. ఏంటండి, మన కూడా ఉండి మన బలహీనతలు మనలని తెలుసుకుని వాళ్ళే మనకి దొంగ దెబ్బ తీస్తారు. ఈ రోజుల్లో నన్ను ఇలా అన్నారు అలా అన్నారని చాలామంది అనుకుంటారు, కానీ మనతో ఉన్న వాళ్ళే మనలని మోసం చేస్తారు. ఎందువలన మన బలహీనతలు ఏమిటి, మనం ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. మనతో ఉండి అవన్నీ కూడా పరిశీలించి వాళ్ళు చెప్తూ ఉంటారు. మన బలహీనతలన్నీ కూడా తెలుసుకుని వారికి ఎదుటి వాళ్ళకి చెప్పి వారిని మన బలహీనతలను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమై దోషణ పాప క్షమాపణ లేదు. ఏంటండి, నా పక్షం నుండిన వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చుకునేవాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపము దోషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దోషణ పాపము క్షమాపణ లేదు. ఏంటంటే తెలియక చేస్తే దేవుడు క్షమిస్తానంటున్నాడు, కానీ తెలిసి చేస్తే మాత్రం ఎవరిని కూడా క్షమించనని చెప్పుచున్నాడు. దైవ దోషణం పాపము చేస్తే క్షమాపణ అడిగితే క్షమాభిక్ష పెడతాననుచున్నాడు, కానీ తెలిసి కూడా క్షమాపణ అడగకపోతే ఎవరిని కూడా వారిని క్షమించరు. నిజమే కదండి. మనం ఈ లోకంలో చాలామంది వారు ఇట్టినే బొంకేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగినది కాసేపట్లోకి వెళ్ళి బొంకేస్తారు. ఏంటి, నేను చేయలేదని బొంక. అలాంటి వారిని దేవుడు క్షమించనని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడైనా సరే దేవుని ఎదుట కాదు, మనుషుల ఎదుట, ఎవరి ఎదుట అయినా సరే మనం చేసిన తప్పు ఒప్పుకుంటేనే మన పాపమునకు క్షమాపణ ఉంటుంది. మనం చాలామంది చూస్తున్నాం ఈ రోజుల్లో. చాలామందిని భార్య భర్తలు అవనియండి, ఒకవేళ అక్క చెల్లెళ్ళు అవనియండి, ఎవరైనా సరే గొడవలు ఎందుకని వస్తున్నాయి? నిజం చెప్పకపోవడం వలన, అబద్ధాలు మాట్లాడటం వలనే దేవుడు వారికి శిక్ష విధిస్తాడు. మనం ఒకవేళ మన మనుషులను మోసం చేయొచ్చేమో, కానీ దేవునిని ఎవరు మోసం చేయలేదు కదండి. మనుషులు పైరూపమును చూడొచ్చేమో, దేవుడు హృదయ రహస్యాలను చూస్తానని చెప్పుచున్నాడు. మనం పాపం చేసినప్పుడు క్షమింపమని అడగాలి, క్షమించమని అడగాలి. అది మానేసి మనము ఎంత మాత్రం మనకు నేను చేయలేదు, నేను అవునంటే అవును, కాదంటే కాదని ఇలాగ ఉండాలి. కానీ పాపము చేసి మనము తప్పించుకున్నట దేవుని వలన కాదు. దేవుడు అన్నీ చూస్తాడు. దేవుని ఎదుట నుండి ఎవరును కూడా తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరును కూడా దేవుని ఎదుట తప్పించుకోవాలని అనుకుంటే దేవునికి చాటు మరుగైనది లేదు. మనుషుల ఎదుట తప్పించుకోవచ్చేమో పాపము చేసి, మనుషుల ఎదుట తప్పు చేసి తప్పించుకోవచ్చేమో, మనుషుల ఎదుట మనము అబద్ధాలాడి తప్పించుకోవచ్చేమో, కానీ దేవుని ఎదుట నుంచి మనం ఎంత మాత్రమును కూడా తప్పించుకోలేము. ప్రతి ఒక్కరూ కూడా నేనేంటి నువ్వేంటి, ప్రతి ఒక్కరు దేవుడు చూస్తున్నాడనే భయంతో ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని క్షమాపణ అడగాలి. నేను కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎదుట ఒకవేళ క్షమాపణ అడగకపోతే తగిన శిక్ష విధిస్తాడు దేవుడు. మనము శిక్షకు పాత్రులం అవుదామా, లేకపోతే క్షమాపణ అడిగి దేవుని ఎదుట పరలోక రాజ్యంలో చేరదామా? ఒక్కసారి మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుందాము. క్షమాపణ దొరుకును. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువాడు క్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. ఏంటండి, మనం ఒక చెట్టుని చూసామనుకో, చెట్టు చాలా నిగనగలాడుతున్నాం, అబ్బా చెట్టు భలే ఉన్నది, కాయలు చాలా బాగుంటాయి, ఏమని గవాలను కోసుకుని తింటుంది, మంచిదే అవ్వచ్చు. కానీ ఒకవేళ అదే చెట్టు ఒకవేళ మంచిది కాదనుకోండి, చెట్టుని చూసి మంచి చెట్టు అయితే మంచి ఫలములు ఫలిస్తుంది, చెడ్డ చెట్టు అయితే చెడ్డ ఫలములు ఇప్పుడు చాలామంది అండ్ ఇలా ఏదైనా మన బిడ్డలు ఏదైనా తప్పు చేశారనుకోండి, తప్పు చేసినప్పుడు ఏమంటారు, చెట్టు మంచిదైతే విత్తనం కూడా మంచిదే అవుతుంది కదా అని అంటూ ఉంటారు. చెట్టు మంచిదైనప్పుడు విత్తనం కూడా మంచిది కావాలని కూడా లేదు. చాలామంది బిడ్డలు పాపము చేస్తారు, తప్పులు చేస్తారు. అలాంటినప్పుడు వారి బిడ్డలు చాలా దైవికంగా ఉంటారు. అందుని బట్టిని కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి కదా. చెట్టు మంచిదైతే మంచి ఫలములు ఫలిస్తాయని అంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో అయితే అలాగలేదు. మంచి బిడ్డలకు మంచి జరగట్లేదు, బిడ్డలకు చెడు జరగట్లేదు. మంచి వారికి చెడును, చెడు వారికి మంచిని కూడా మంచి ఫలములు
మంచి చెట్టు మంచి ఫలములోనే ఫలించును. ద్రాక్ష చెట్టులు ద్రాక్ష తీగలే కాస్తాయి కానీ ఖర్జూరపు పళ్ళు కాయవు కదండి. సపాటి చెట్టుకు సపాటి పళ్ళే పోస్తాయి. అలాగనే కూడా మనము కూడా అంతే. మంచి తగిన ఫలమును, మంచి చెట్టుకు మంచి ఫలములు, చెడ్డ ఫలములు ఏవనేవి మనము చూసుకోవాలి. మనం తప్పు చేస్తున్నామా పాపం చేస్తున్నామా అనేది కూడా చూసుకుని దానిని బట్టి మనం ఎదరంకి వెళ్ళాలి. మన హృదయమును మార్చుకోవాలి. నీవు నేను కూడా ప్రతి ఒక్కరు మనం కూడా సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. హృదయమందు నిండియుండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. నిజమే కదండి. మనం కడుపు నిండితే ఎవరి ఆకలి కూడా తెలియదు. మనం హృదయము మంచిగా ఉంటే ప్రతీది కూడా మంచిగా ఉంటుంది. మనము మంచిగా మాట్లాడితే ప్రతీది కూడా మంచిగానే ఉంటుంది. మన హృదయమే మోసకరమైనది. మన హృదయం నిండా పాపము నిండిపోయి మన హృదయం నిండా కుళ్ళి అసూయ ఉంటే మన నోటి వెంట మంచి ఎలా వస్తుంది? మనం ఎదుటి వారిని చూసి అసూయించుకుంటున్నప్పుడు కూడా మన మాట సరిగా రాదు కదా. వారిని చూసి మనము ద్వేషించుకుంటున్నప్పుడు అయినా సరే వారి మాట మనకి రాదు కదా. మనం ప్రతి ఒక్కరూ మన నోరు కడుపు నిండితే మన నోరు మాట్లాడుతుంది. మనం అలాగను కాకుండా సర్ప సంతానం చెడ్డవారై ఉండిన ఎడల మంచి మాటలు పలుకగలరా? హృదయమందు నిలిచియుండిన దానిని బట్టే కదా నోరు మాట్లాడును. ఏంటండి సర్ప సంతానము? మన సర్ప సంతానం మంచి మాటలు ఎలా వస్తాయి? చెడ్డ మాటలే వస్తాయి కదా. నోరు మాట్లాడిన ఎడల హృదయం నిండితే నోరు మాట్లాడును కదా అని చెప్పుచున్నాడు. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్వినియోగాలను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఏంటండి? సజ్జనుడు తన మంచి ధన నిధిని నుండి సద్వియులను తెచ్చును. దుర్జనుడు చెడ్డ నిధులను, మంచివాడు మంచి ఈవులనే తెస్తాడు, చెడ్డవాడు చెడ్డ ఈవులనే తెస్తాడు. అలాగే మంచివాడు చెడ్డ ఈవులు తేవాలంటే ఎలా? వాడికి అది అలవాటు అయిపోయింది. అది మరి అలాగనే ఉంటున్నారు. అలాని బట్టి మంచివాడి నుంచి మనం మంచి ఆశించాలి తప్ప చెడ్డవారి నుంచి చెడ్డ ఆశించాలి. మంచివారు అంతే తప్ప కానీ మంచివారి నుంచి చెడువారి నుంచి మంచి ఆలోచించడం కూడా మనలో అవివేకులమే అవుతాము. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గూర్చియు విమర్శన దినము లెక్క చెప్పవలసి ఉండును. ఏంటంటే నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన మాటలను గూర్చియు విమర్శన దినము లెక్క చెప్పవలసి ఉన్నది. మనము ఎవరినైతే విమర్శించి మాట్లాడతామో, ఎవరినైతే మనం చెడ్డ మాటలు దేవునికి ఒక రోజున లెక్క అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా లెక్క చెప్పుకోవాలి. ఆ రోజున ప్రతి ఒక్కరును కూడా నేను కూడా దేవుడే చెప్పుచున్నాడు కదా. మనుషులు నోరు నిండితే హృదయము నిండితే నోరు మాట్లాడు చెడ్డ మాటలు పలుకునని చెప్పుచున్నాడు. మనుషుల హృదయంలో వ్యర్థమైన మాటలు పలుకుచున్నప్పుడు విమర్శన దినమునందున లెక్క చెప్పుకోవలసినది. నేను కూడా చెప్పినాం. మనం మాట్లాడిన మాట ప్రతి ఒక్కటి కూడా దేవుని ఎదుట మనము లెక్క అప్పగించుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా నేనేంటి ప్రతి ఒక్కరమును కూడా దేవునికి ఒక రోజున లెక్క అప్పగించుకోవాలి. నీ మాటలను బట్టి నీతిమంతుని తీర్పు నొందును, నీ మాటలను బట్టియే తన అపరాధిని తీర్పు నొందును. ఏంటండి? మన మాటలను బట్టియే మనము నీతిమంతులమని ఎంచబడతాము, తీర్పు నొందుతాము. మన మాటలను బట్టియే అపరాధంలో నొందుదుము. ప్రతి ఒక్కరమును కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మన మాటను, మన మాట తీరువును, మన ప్రవర్తనను కూడా మనము తీర్పు కాలము సమీపంలో ఉన్నది. మన హృదయములు దేవుని వైపు తిప్పుకోవాలి. మన హృదయము వాక్యమునకు లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా చాలామంది అంటూ ఉంటారు, ఇది పెద్ద నీతిమంతురాలు అయిపోయింది. ఎవరు దైవము వాళ్ళదే, ఎవరి వాక్యము వాళ్ళకే, ఎవరి నడత వాళ్ళకే ఉంటుంది. అంతేగాని ఒకరిని విమర్శించి మనం పాపము మూటగట్టుకోకూడదు. ఒకరిని మనం నిందించి మనము పాపము మూటగట్టుకోకూడదు. ప్రతి ఒక్కరమును కూడా మనం తగ్గి ఉండాలి. దేవుని ఎదుట మనము తగ్గింపు కలిగిన మనసును కలిగి ఉండాలి. నేను కూడా మన హృదయములను దేవునికి అర్పించుకుందాము. మనం ఎప్పుడూ కూడా దేవుని వైపు తిరుగుదాము. మన వాక్యమును కూడా దేవునికి లోబడి ఉందాము. తీర్పు కాలము సమీపించి ఉన్నది. మనం మాట్లాడే మాట, మన ప్రవర్తన చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని వైపును మన హృదయమును తిప్పుకోవాలి. వాక్యమును మనము అనుసరించి నడుచుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనములు నాయన ప్రభా. నీకే స్తోత్రము గానము చేయుచున్నా ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. నేను మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా.
ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటు వారిని, రైల్లో వెలిచినటు వారిని, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీలో వెలిచినటు వారిని వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభా, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంబెస్సీలో పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా, వారి అందరికీ పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెలిచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారిని ప్రభా, శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇండియాకి రావాలని అనుకునిచున్నారు ప్రభా, వారి ప్రయాణం అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను యవనస్తులు నీ కాడు మోయట ఎంతో మనోహరమని చెప్పి ఉన్నదేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నేను ప్రభా. వెధవరాలు తరపున వ్యాజ్యమాడేవాడునని అన్నావు నేను ప్రభా. వారి బాధలను తీర్చు, వారి వేదలను తీర్చమని అడుగుచున్నాం ప్రభా. చదువుకున్న బిడ్డలందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి రాకపోకల యందు మీరే ఉండమని అడుగుచున్నాం నాయన ప్రభా. వారి యందు మీరుండి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నేను వారి ప్రయాణం అంతట్లో మీరే తోడు నీడగా ఉండమని, వారికి జ్ఞానమును తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వారికి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అప్పుల బాధలు పడుచున్నారు ప్రభా, వారికి సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. వారికి జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభా, వరుడు కోసం వదురు కోసం చూసేవారికి ప్రభా, వారికి సరైన సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్న వారికి వారిని కంట్రోల్లో ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా, వారి జ్వరములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పరిపాలించుచున్న వారిని, మా గవర్నర్ని ప్రభా, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. టీచర్లని, మాస్టర్లని ప్రభా, లాయర్ని, డాక్టర్ని అని ప్రభా, ప్రతి కంపౌండర్ని ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి రాకపోకల యందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. సువార్త చేయుచున్న ప్రతి ఒక్క బిడ్డకి శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రభని ప్రతి ఒక్క కుటుంబమునికి ప్రభా, మా దేశాన్ని, మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఏడల అపరాధములు చేసిన వారిని క్షమించినట్లు మేము క్షమించిన ప్రకారము క్షమించుము. శోధన నుండి, దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.